హలో అండి. వెల్కమ్ టు ఇంటి రుచులు బై రాజీ. ఈరోజు మన రెసిపీ మునక్కాడ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ ఏ ఫ్లేవర్డ్ రైస్కైనా బెస్ట్ కాంబినేషన్ అవుతుంది. స్పెషల్ అకేషన్లో చేసుకుంటే సూపర్ అట్రాక్టింగ్గా ఉంటుంది. ఇది రోటీ, చపాతీ, రైస్ దేనికైనా చాలా బాగా సెట్ అవుతుంది. చేసుకోవడం ఈజీయే, తినడానికి కమ్మగా ఉండి ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మునక్కాడ ముక్కలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని 90% కుక్ అయ్యేంత వరకు మునక్కాడలు ఉడికించుకోవాలి. ఉప్పు కొంచెం మునక్కాడ ముక్కలకు పట్టడానికి మాత్రమే వేసుకున్నానండి, చూసుకొని వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 4 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 స్పూన్ షాజీరా వేసుకొని తర్వాత చక్కగా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసుకొని 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఉల్లిపాయ సగం ఫ్రై అవుతుందండి. అలా ఫ్రై అయిన దానిలో జీడిపప్పు 2 స్పూన్ల గసగసాలు వేసుకుంటున్నాను. జీడిపప్పు లేని వాళ్ళు ఇంకొక స్పూన్ గసగసాలు యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి మసాలా పేస్ట్ కోసం రెడీ చేసుకుంటున్నాము. ఇందులో బాగా పండిన 3 టమాటా ముక్కలు వేసుకొని చక్కగా టమాటో మగ్గేంత వరకు ఉడికించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మనకి మునక్కాడ ముక్కలు 90% రెడీ అయిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని సన్నగా కట్ చేసుకుంటున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చిలుకలు వేసేసుకొని చక్కగా దూరంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని చక్కగా 2 టేబుల్ స్పూన్ల కమ్మటి పెరుగు వేసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, మనకి ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారము, ఇంకా 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఇలా మసాలా పొడులన్నీ వేసేసుకొని 1/2 టీ గ్లాస్ వాటర్ పోసుకొని మసాలాలు మాడిపోకుండా 2 నిమిషాలు వాటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ 1/2 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి మసాలాలు మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా చక్కగా కుక్ అయిన మసాలాల్లో మనం ముందుగా ఫ్రై చేసి పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో ఆనియన్ ప్యూరీని వేసేసుకోవాలి. చక్కగా మనకి మసాలాలు ఫ్రై అయిపోయినాయి. ఇందులో ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకున్న టొమాటో ఆనియన్ ప్యూరీ వేసేసుకుంటున్నాను. చక్కగా అంతా వేసేసుకొని 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి పేస్ట్ కుక్ అయ్యి ఆయిల్ ఫ్లోట్ అవుతుంది పైకి. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన టైంలో ఒక 1/2 గ్లాసు వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఆ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసేసుకొని 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 4 నిమిషాల తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఈ స్టేజ్లోనే గ్రేవీ కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని మునక్కాడ ఉడికించి పెట్టుకున్న వాటర్ని చక్కగా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు అండి. సాల్ట్ అయినా ఏదైనా యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని 5 నుంచి 6 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిపోయి కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత 1 స్పూన్ కసూరి మేతి ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. కసూరి మేతి ఇంకా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా నేను దీనిలో ఇప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకొని అలా మిక్స్ చేసేసుకుంటే మన మునక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకున్నాక 1 నిమిషం అలా లిడ్ పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మునక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా మనం చేసుకునే మునక్కాడ మసాలా కర్రీ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఫ్లేవర్డ్ రైస్లు ఇంకా చపాతీ, రోటీలకి అయితే బెస్ట్ కాంబినేషన్ అండి. రెగ్యులర్గా చేసుకునే మునక్కాడ మసాలా కర్రీ కన్నా ఇది అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీని ఫాలో అవుతారు, ఇలానే చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీని ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.